బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసు వ్యవహారం గత కొన్ని రోజులుగా దుమారం రేపుతోంది. ఒక కేసులో షణ్ముఖ్ సోదరుని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయారు షణ్ముఖ్. అయితే పోలీసుల అదుపులో ఉన్న షణ్ముఖ్ కీలక విషయాలను వెల్లడించారు. తాను డిప్రెషన్ లో ఉన్నానని, ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని చెప్పాడట. డిప్రెషన్ కారణంగానే డ్రగ్స్ తీసుకున్నానంటూ పోలీసుల సమక్షంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు షణ్ముఖ్. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ కోసం హైదరాబాద్ నార్సింగి పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి సేవిస్తూ దొరికాడు. కాగా గంజాయి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని సంపత్ వినయ్ వాడుకొని మోసం చేయడమే కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని వైజాగ్ కు చెందిన డాక్టర్ మౌనిక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్లగా అనుకోని విధంగా అన్నదమ్ములు గంజాయితో పట్టుబడ్డారు. షణ్ముఖ్ ఇంటికి వెళ్లిన సమయంలో అతను ఇలాంటి మాటే అన్నాడు. తాను పూర్తిగా డిప్రెషన్ లో ఉన్నట్లు చెప్పాడు. కొంత సమయం పాటు తన అన్నయ్య ప్రియురాలిపై ఫైర్ అయ్యారు. వాస్తవంగా షణ్ముఖ్ తన కెరీర్ ను చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాడు. ఒక సాధారణ యూట్యూబర్ గా ప్రారంభమైన తన జీవితం బిగ్ బాస్ వరకు తీసుకొచ్చింది. ఆయన తీసిన షార్ట్ ఫిలిమ్స్ కు బాగా చదువుకున్న యువకులే ఎక్కువగా అడిక్ట్ అయ్యారు. వాటిలో కంటెంట్ కూడా మధ్యతరగతి వర్గాలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అంతలా యూత్ ను ఆకర్షించిన షన్ను ఇప్పుడు డిప్రెషన్ కు చేరుకునే స్థాయికి ఎందుకు చేరుకున్నాడో తెలియదు. కానీ షన్ను వ్యక్తిగత జీవితంలో ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వల్లే ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్ళాడని కొందరు చెప్తున్న మాట. మరికొందరేమో బిగ్ బాస్ నుంచి వచ్చాక భారీగా ఆఫర్లు వస్తాయని అనుకుంటే కెరీర్ పరంగా మునుపటి కంటే మరింత డౌన్ కావడమేనని చెప్తున్నారు. ఈ రెండు కారణాలతోనే షణ్ముఖ్ తీవ్ర నిరాశకు గురి కావడం జరిగిందని చెప్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని